కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఒక అక్రమ ఆస్తిని స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వం దాన్ని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు నొక్కేయడానికి ప్రయత్నిస్తే వైసీపీ వాళ్ళు ఆపారు. వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు నొక్కేయడానికి ప్రయత్నిస్తే తెలుగుదేశం వాళ్ళు ఆపారు. ఇప్పుడు మాత్రం అది నిశ్శబ్దంగా తినేస్తున్నారన్నది ఆంధ్రజ్యోతిని హైలైట్ చేస్తుంది. నెల్లూరు జిల్లా కందకూరు నడిబొడ్డును సుమారు 80 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి మీద అక్రమార్కులు కన్నేశారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తి అది. అందులోని భవనాలు కూడా సీజ్ చేసి 22A జాబితాలో చేర్చారు. ఆస్తిని 22A జాబితా నుంచి తొలగించడం, అక్రమార్కులు ఆ భూమిని అమ్మగా కారు చౌకగా వస్తుందని కొందరు పెద్దలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్కి అన్ని సిద్ధం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఆస్తి మీద అవగాహన ఉన్న స్థానిక రిజిస్ట్రేషన్ అధికారులు తటపటాయించడంతో ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. కందకూరులోని కనిగిరి రోడ్డులో కోర్టు భవనాలు ఎదురుగా ఉన్న 8.7 ఎకరాల ఫాదర్ బంగ్లా వ్యవహారం ఇది. బ్రిటిష్ హయాంలో సేవా కార్యక్రమాలు, క్రైస్తవ మత ప్రచారం కోసం WB బాగస్ ద్వారా సర్వే నెంబర్ 232లో కొంత భూమి కొనుగోలు చేసి బంగ్లా నిర్మించారు. ఇదే ఫాదర్ బంగ్లాగా ప్రాచుర్యం పొందింది. సర్వే నెంబర్ 232లో 9.14 ఎకరాలు ఉంటే RSR రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్ ప్రకారం ఆస్తి WB బాగస్ పోరూరి జనార్దనయ్యకి చెందింది. స్వాతంత్రానంతరం బాగస్ ద్వారా దేశం విడిచి వెళ్ళిపోతే కొందరు ప్రైవేటు వ్యక్తులు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామంటే బంగ్లాలో ప్రవేశించి మెర్సీ పేరుతో ఉన్నత పాఠశాలను స్థాపించారు. 1980లో 9.14 ఎకరాల్లో 44 సెంట్ల భూమిని వ్యవసాయ మార్కెట్ యార్డ్కి దారి కోసం ప్రభుత్వం తీసుకుంది. కాగా పోరూరి జనార్దనయ్య వారసులు అందులో సగం తమకు చెందుతుందని కోర్టును ఆశ్రయించారు. మిగిలిన సగం వాటాదారుడైన బాగస్ దేశం విడిచి వెళ్ళినందున ఈ ఆస్తి ప్రభుత్వాందేనన్న వాదన వచ్చింది. దీంతో అందులో పాఠశాల నడుపుతున్న ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వానికి మధ్య దశాబ్దం పాటు న్యాయ పోరాటం జరిగితే మొత్తం ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని 2010లోనే హైకోర్టే తీర్పిచ్చింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు స్కూల్ని సీజ్ చేస్తే రెవెన్యూ అధికారులు 8.7 సెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. దాన్ని 22A జాబితా నిషేధిత జాబితాలోనూ చేర్చారు. అయితే తమ సగం వాటా కోసం పోరూరి జనార్దనయ్య వారసులు జిల్లా కోర్టులో వేసిన వ్యాజ్యం ఇప్పటికే పెండింగ్లో ఉంది. కాగా ఏడాది క్రితం వరకు నిషేధ జాబితాలో ఉన్న ఆస్తిని ప్రస్తుతం అనూహ్యంగా ఆ జాబితా నుంచి తొలగించారు. రెవెన్యూ అధికారులు తొలగించారా, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో మతలబు చేసి ఆ జాబితాని తీసివేయించారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవహారంలో ఇప్పటికే లక్షల రూపాయల చేతులు మారగా కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని సొంతం చేసుకునేందుకు కొందరు వ్యక్తులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరో ఉంటారు దీంట్లో ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ తరపున వాళ్ళు.